Ready to move in premium triplex villas at Kollur APR projects. సాగర నగరం విశాఖలో ఏకంగా 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబడడం పెను సంచలనంగా మారింది. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ ను ఆపరేషన్ గరుడులో భాగంగా రంగంలోకి దిగిన సిబిఐ సీజ్ చేసింది. ఈ డ్రగ్స్ వెనుక ఎవరున్నారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ పేరుతో డెలివరీ అడ్రస్ ఉండటంతో దాని ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ పేరుతో డెలివరీ అడ్రస్ ఉండడంతో దాని ఆధారంగా కేసు నమోదు చేసి ఆర్వీఎల్ఎన్ గిరిధర్, కృష్ణమాచార్య శ్రీకాంత్, కె భరత్ కుమార్ పేర్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది సిబిఐ. ఇప్పటికే 2 సార్లు సిబిఐ అధికారులు ఆ మెటీరియల్ కు టెస్టులు నిర్వహించారు. దానిలో సరైన ఫలితాలు రాకపోవడంతో కొన్ని శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ టెస్ట్ కు పంపారు. వారం 10 రోజుల్లో టెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే సంధ్య ఆక్వా పరిశ్రమ యాజమాన్యం మాత్రం ఫీడ్ ప్లాట్ కోసం ఈస్ట్ ను తెప్పించామంటున్నారు. బ్రెజిల్లో దొరికే ఈస్ట్ క్వాలిటీ బాగుంటుందనే అక్కడి నుంచి కొనుగోలు చేసినట్టు సిబిఐ ఎదుట తెలిపారు. తాజాగా సంధ్య ఆక్వా పరిశ్రమలో సిబిఐ సోదాలు చేపట్టింది. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలంపేట సంధ్య ఆక్వా పరిశ్రమలో శుక్రవారం ఉదయం నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సిబ్బంది కూలీల వివరాలు సేకరిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.